వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఇండియన్ సొసైటీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అంటే ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని డిస్కస్ చేయటమే కాదు. దాంట్లో మనకి 4 ఆప్షన్స్ ఇస్తారు. ఒక ఆప్షన్ కరెక్ట్ అయి ఉంటుంది, మిగతా 3 ఆప్షన్స్ని కూడా వదిలేయకూడదు. అప్పుడే మనం సబ్జెక్ట్ నేర్చుకున్నట్టు అనమాట. అదొక పాయింట్. రెండో పాయింట్, మనకిచ్చినటువంటి ఏరియాకి సంబంధించి ఇంకేమైనా ఉన్నాయా అనేది కూడా చూడాలి. అక్కడ ఆల్ ఆప్షన్స్ చూడాలి, రిలేటెడ్ అదర్ మ్యాటర్స్ చూడాలి, ప్రీవియస్ ఇయర్ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడాలి. ఇవి 3 గనక కవర్ చేసుకోగలిగితే అప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసి ఉపయోగం ఉంటుంది, లేకపోతే దీనివల్ల ఉపయోగం ఉండదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ లేదా టెస్ట్ సిరీస్ కానీ మనం రాస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ మనం దాని నుంచి ఏం నేర్చుకున్నాము అని, అంతేగాని దాన్ని బట్టి పడితే ఎగ్జామ్లో వస్తుందని కాదు. ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కూడా అంత అవసరం లేదు. వన్స్ నోటిఫికేషన్ వచ్చాక ఆ నోటిఫికేషన్ వచ్చే లోపల మీరు సబ్జెక్ట్ చదువుకుంటే అప్పుడు మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. మీకు ఏమీ రాకోకుండా ఎలా టెస్ట్ చేసుకుంటారు? ఓకేనండి. ఎనీవే, ఇక్కడ నేను ఇండియన్ సొసైటీకి సంబంధించి ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో 2023లో మనకు అడిగినటువంటి ప్రశ్నలని ఈ మాడ్యూల్స్లో నేను డిస్కస్ చేస్తాను. ఒక్కొక్క క్వశ్చన్ మనకి చాలా సమయం పడుతుంది, ఎందుకంటే దాన్ని 360 డిగ్రీస్ అనాలిసిస్లో మనం అనలైజ్ చేయాలి కాబట్టి. సో ఒక్కొక్క మాడ్యూల్లో నేను ఒక 5 క్వశ్చన్స్ అందిస్తాను ఆర్ 10 క్వశ్చన్స్ అందిస్తూ ఉంటాను, ఆ మాడ్యూలు ఆ లెంత్ని బట్టి. ఇప్పటి నుంచి ఈ ఇండియన్ సొసైటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం కంటిన్యూ చేద్దాం. దీనివల్ల సబ్జెక్ట్ నేర్చుకోవటం ఎక్కువగా ప్రాధాన్యత పెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దామండి. ఫస్ట్ మనల్ని ఒక ఇంపార్టెంట్ చైల్డ్ మ్యారేజెస్ ఎరాడికేటెడ్ ప్రోగ్రామ్ గురించి అడిగారు. బాల్య వివాహాల నిర్మూలనకు సంబంధించి అలీవియా అనేటువంటి ఒక ఇంపార్టెంట్ డేటాబేస్డ్ సిస్టమ్ అన్నమాట. ఇది ఎక్కడ అమలు పరుస్తున్నారని అడిగారు. ఒడిస్సాలోని నయాగఢ్ జిల్లాలో దీన్ని అమలు పరిచేవాళ్ళండి. దీన్ని మనల్ని ఎగ్జామ్లో అడిగారు. చిన్న పిల్లలు లేదా బాల్య వివాహాల నిర్మూలించడం కోసం ఈ స్కీమ్ని ఒడిస్సా గవర్నమెంట్ ఈ నయాగఢ్ జిల్లాలో తీసుకొని వచ్చింది. ఇదేంటి అంటే ఒక డేటా బేస్డ్ సిస్టమ్ అండి. అంటే డేటా ఆధారంగా బాల్య వివాహాలను నిర్మూలిస్తారు. ఎక్కడ వీళ్ళు డేటా తీసుకుంటారంటే అంగన్వాడీస్, స్కూల్స్, వీళ్ళు పిల్లలు వస్తున్నారా రావట్లేదా, ఒకవేళ ఎక్కువ కాలం మానేస్తే ఎందుకు మానేశారు, ఇలాంటి డేటాని కలెక్ట్ చేయటం వల్ల 10 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి గర్ల్స్ డేటాని వీళ్ళు మానిటర్ చేస్తారు. మానిటర్ చేయటం వల్ల ఎవరైనా కానీ ఎక్కువ సమయం స్కూల్కి రాకపోతే వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు అఫీషియల్స్. ఎంక్వైరీ చేసి ఇలాంటి చైల్డ్ మ్యారేజెస్ ఏమైనా చేస్తున్నారా అని ఎక్కువ అబ్జర్వ్ చేసి, ఒకవేళ చేస్తుంటే ఇంటర్వ్యూన్ అయ్యి ఆ మ్యారేజెస్ ఆపటానికి ప్రయత్నం కొనసాగిస్తారనమాట. ఇలా ఈ సిస్టమ్ సక్సెస్ అయింది. అందుకనే ఈ చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించి ఈ డేటాబేస్డ్ సిస్టాన్ని అదర్ స్టేట్స్ కూడా అడాప్ట్ చేసుకుంటే ఈ చైల్డ్ మ్యారేజెస్ని ఆపొచ్చు. సో 18 సంవత్సరాలు నిండకుండా బాలికలకి వివాహం చేయటం నేరం అన్నమాట. అది చైల్డ్ మ్యారేజెస్ కిందకు వస్తుంది. ఇది మనల్ని అడిగారు. ఇది చైల్డ్ లేబర్ ఆర్ చైల్డ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అయితే ఇంకా ఇండియాలో ఇండియన్ గవర్నమెంట్ కానీ అదర్ స్టేట్స్ కానీ ఇంకేమన్నా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఎలాంటివి ఉన్నాయా దీనికి సంబంధించి, ఈ క్వశ్చన్కి సంబంధించి మనం తద్వారా అదర్ టాపిక్స్ని కూడా నేర్చుకున్నట్టు అవుతుంది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి 2030 కల్లా ఇండియా ఒక టార్గెట్ పెట్టుకుందండి. చైల్డ్ మ్యారేజెస్ ఫ్రీ ఇండియా, బాల్య వివాహాలు 2030 కల్లా నిరోధించాలి అని ఒక టార్గెట్ పెట్టుకుంది. చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా బై 2030. ఏ ఇనిషియేటివ్ ద్వారా ఈ టార్గెట్ పెట్టుకున్నారంటే బాల్ వివాహ్ ముక్త్ భారత్, అంటే బాల్య వివాహాలని భారతదేశంలో లేవు అని చాటి చెప్పడమే దీని అంశం అన్నమాట. బాల్ వివాహ్ ముక్త్ భారత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? 2030 కల్లా చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియాగా చేయటం. అంటే
బాల్య వివాహాలు లేని భారతదేశమే లక్ష్యం అన్నమాట. అదే బాల్ వివాహ ముక్త్ భారత్. రెండోది కన్యశ్రీ ప్రకల్ప. ఇది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇంపార్టెంట్ స్కీమ్ అండి. గర్ల్స్ ఎడ్యుకేషన్కి ఫినాన్షియల్ సపోర్ట్ చేస్తే వాళ్ళ ఫాదరు మదర్ కూడా ఈమెకి వెంటనే మ్యారేజ్ చేసి పంపించి చేయి దులుపుకోవాలి అని అనుకోకుండా, ఎడ్యుకేషన్ వాళ్ళకి భారంగా మారదు కాబట్టి కొడుకుని ఒకలాగా కూతురుని ఒకలాగా చూసే సంస్కృతి భారతదేశంలో ఎక్కువగా నాటుకుపోయిందండి. దానివల్ల ఇక్కడ కూతుర్ని ఎంత తొందరగా బయటికి పంపించి చేయి దులుపుకుందామా అనే ఆలోచనలో ఎక్కువగా ఉంటున్నారు. దాన్ని రూపుమాపాలి అంటే వాళ్ళ ఎడ్యుకేషన్కి ఎంతో కొంత గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే కనీసం బాల్య వివాహాలు చేయకోకుండా వాళ్ళని చదివిస్తారు అనే ఉద్దేశంతో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమే ఈ కన్యశ్రీ ప్రకల్ప. సో ఎర్లీ మ్యారేజెస్ అనేవి జరగకుండా ఆపుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఫినాన్షియల్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి పేదరికంలో ఉన్నవాళ్ళు త్వరగా మ్యారేజ్ చేసి బయటికి పంపించాలి అనే ఆలోచన పోతుందన్నమాట. నెక్స్ట్ హర్యానా గవర్నమెంట్ కూడా ఇలాంటి ఇంకొక ప్రోగ్రామ్ ఉందండి, అప్నీ బేటీ అప్నా ధన్. సో ఇది కూడా కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్, అంటే ఒక ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనమాట గర్ల్ చైల్డ్ ఉన్న వాళ్ళకి. సో 18 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి మ్యారేజెస్ కాకోకుండా వాళ్ళకి సంబంధించిన ఎక్స్పెండిచర్ని పేరెంట్స్కి ట్రాన్స్ఫర్ చేయటమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలానే ఇంకా ఏం స్కీమ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇంకొకటి బీహార్ గవర్నమెంట్ రన్ చేస్తున్నటువంటి బంధన్ టాడ్ యాప్. ఇది ఒక టెక్నాలజీ బేస్డ్ అలర్ట్ సిస్టమ్ అండి. ఎవరైతే చిన్నపిల్లలు మ్యారేజ్ చేస్తున్నారో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రజలు తెలియజేయాలనుకుంటే ఈ యాప్ ద్వారా తెలియజేయచ్చు, అలర్ట్ వస్తుంది, గవర్నమెంట్ అఫీషియల్స్ ఇంటర్వ్యూన్ అవుతారు. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ యొక్క స్కీమ్ వచ్చేసి మిషన్ శక్తి. సో చైల్డ్ మ్యారేజెస్కి ఎగనెస్ట్గా అవేర్నెస్ని క్యాంపెయిన్ని వీళ్ళు చేపడతారు. అంటే బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం అన్నమాట. ఈ అవగాహన కార్యక్రమంలో ఆడపిల్లల్ని చదివించడం వల్ల అండ్ ఆడపిల్లల్ని సేఫ్టీగా ఎలా ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి అనే ఒక క్యాంపెయిన్ అనమాట ఇది. నెక్స్ట్ త్రిపుర గవర్నమెంట్ కూడా ఒక క్యాంపెయిన్ లాంచ్ చేసింది, మిషన్ సంకల్ప్. కమ్యూనిటీ బేస్డ్ మానిటరింగ్ అనమాట. అంటే సమాజ స్థాయిలో పర్యవేక్షణ, సమాజంలో అందరూ రెస్పాన్సిబుల్గా ఉండేలాగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం, బాల్య వివాహాలు లేని గ్రామాలను నిర్మించడం, చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ విలేజ్ ఇనిషియేటివ్, దట్ ఈస్ ది మిషన్ సంకల్ప్ బై త్రిపుర గవర్నమెంట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ ఇండియన్ సొసైటీలో మనల్ని అడిగింది. ఇక్కడ డిఫరెంట్ ఫెయిత్స్కి సంబంధించిన బరియల్ సిస్టమ్స్ గురించి మాట్లాడారండి. మనకు ఇంకొక ఇంపార్టెంట్ రిలీజియన్ ఏంటంటే జొరాస్ట్రియన్స్ చనిపోతే వాళ్ళ మృతదేహాలని ఎలా ఖననం చేసేవాళ్ళు అనే దాని మీద ఈ ప్రశ్న అడిగారు. ఆ ఖననం చేసే ప్రొసీజర్ని ఏమంటారు అని అడిగారు. డక్మా అంటారండి. ఈ జొరాస్ట్రియన్స్ ఏం చేస్తారంటే ఒక బాయిలాగా ఇలా ఎలివేట్ అయ్యి పైకి ఇలా ఉంటుందండి, ఒక బాయిలాగా ఉంటుందన్నమాట, ఒక వెల్ లాగా ఉంటుంది. అది సన్ రేస్కి ఎయిర్కి ఎక్స్పోజ్ అయి ఉంటుంది ఇట్లా. అవునా, మనం రతన్ టాటా గారు చనిపోయినప్పుడు ఎలాంటిది చూసుంటాం. ఆ మృతదేహాన్ని ఒక వైట్ క్లాత్లో కట్టి తీసుకెళ్ళి అలా ఓపెన్గా పడేస్తారన్నమాట. అప్పుడు ఎయిర్కి సన్ రేస్కి ఎక్స్పోజ్ అవటం వల్ల స్మెల్ కూడా తక్కువగానే వస్తుంది అండ్ త్వరగా డిస్పోజ్ అవుతుంది. ముఖ్యంగా ఏంటి ఇలా చేయటానికి కారణం అంటే వల్చర్స్, న్యాచురల్ స్కెవెంజర్స్ అంటాం వీటిని మనం. అంటే సహజంగానే ప్రకృతిలో పారిశుద్ధ్య కార్మికులు ఇవి వచ్చి తినేస్తాయండి. సో ఇవి తినటం వల్ల న్యాచురల్గానే డిస్పోజ్ జరుగుతుందన్నమాట. ఇది వాళ్ళ బిలీఫ్. దీన్ని డక్మా అని పిలుస్తారు జొరాస్ట్రియన్స్ యొక్క ఖనన పద్ధతి ఇది. సో సూర్యకాంత్కి అంటే దీన్ని ఎందుకు చేస్తారు, ఈ జొరాస్ట్రియన్స్ ఎలాంటి ఖనన పద్ధతిని ఎందుకు ఎంచుకున్నారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వాటర్ని పొల్యూట్ చేయకూడదు, సాయిల్ని పొల్యూట్ చేయకూడదు అండ్ ఫైర్ని కూడా పొల్యూట్ చేయకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ మెథడ్ని ఫాలో అయ్యారు. సో ఈ డక్మా అనే మెథడు ఎవరికి సంబంధించిందండి, జొరాస్ట్రియనిజానికి సంబంధించింది. అండ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన
ఫర్దర్గా మన టాపిక్ ఎక్స్టెండ్ చేయాల్సింది ఏంటంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది, చైనీస్ సివిలైజేషన్ ఉంది, ఈజిప్షియన్ సివిలైజేషన్ ఉంది, మెసపటోమియన్ సివిలైజేషన్ ఉంది, గ్రీక్ సివిలైజేషన్ ఉంది. ఇలాంటి సివిలైజేషన్స్ ఓల్డెన్ డేస్లో వాళ్ళు ఎలా బరియల్స్ చేసేవాళ్ళు, ఆ బరియల్స్కి కారణం ఏంటో చూస్తే ఫర్దర్గా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకున్నట్టు అనమాట. అవేంటో ఒకసారి చూద్దాం. స్కై బరియల్స్, ఇవి టిబెటన్ ప్రాక్టీసెస్లో మనకి టిబెటన్ బుద్ధిజంలో దీన్ని పాటించేవాళ్ళు. స్కై బరియల్ అంటారు, అంటే ఓపెన్గా ఆకాశం వైపు ఉంచటం అన్నమాట. దీనివల్ల డెడ్ బాడీస్ని పక్షులు తినేస్తాయి. సో సిమిలర్ టు డక్మా అని చెప్పుకోవచ్చు. అక్కడ వల్చర్స్, ఇక్కడ పక్షులు వేరే అయినా తింటాయి అన్నమాట. ఇది టిబెటన్ బుద్ధిజంలో ఫాలో అయ్యేవాళ్ళండి. నెక్స్ట్, యాన్సెంట్ హిందూయిజంలో చాలా ఓల్డెన్ రిలీజియన్, అన్నిటికన్నా ముందు పుట్టినటువంటి సంస్కృతి సాంప్రదాయమైన హిందూయిజంలో క్రిమేషన్ను ఉపయోగిస్తారు. డెడ్ బాడీస్ని బర్న్ చేస్తారండి. మ్యారేజ్ అయిన వాళ్ళనైతే కాల్చి వేస్తారు, ఒకవేళ మ్యారేజ్ కాకపోతే పూడ్చి పెడతారు. ఇది హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి సాంప్రదాయం అన్నమాట. నెక్స్ట్, దేనికోసం అంటే మోక్షం పొందుతారు కాల్చి వేస్తే అనేది అనమాట హిందూయిజంలో. నెక్స్ట్, క్రిస్టియానిటీ, ఇస్లామిక్ ట్రెడిషన్స్లో బరియల్ ప్రాక్టీస్ చేస్తారండి. సో గ్రౌండ్లో బాడీని, మృతదేహాన్ని పూడ్చి చేస్తారనమాట. దేనికంటే భూమి మీదకి మళ్ళీ వీళ్ళు పుట్టి వస్తారు అనే నమ్మకం చేత. దాంతోపాటు ఇంకా అదర్ ఉందండి, జల సమాధి. ఇది కూడా హిందూయిజం ప్రాక్టీసెస్లో చూస్తాం. వాటర్లో బరియల్ చేస్తారు. రామ మందిరంలో ప్రధాని పూజారిగా పనిచేసినటువంటి సత్యేంద్ర దాస్ అనే ఆయన జల సమాధి అయిపోయారు. అంటే అతను జల సమాధి అంటే నీటిలో పడిపోయి చనిపోతారనమాట. మమ్మిఫికేషన్, యాన్సెంట్ ఈజిప్షియన్ సివిలైజేషను మమ్మీస్గా మార్చేవాళ్ళు, మృతదేహాన్ని నిల్వలు చేసేవాళ్ళు అనమాట. సో అంటే వీళ్ళు పరలోకం అంటే ఆఫ్టర్ లైఫ్ ఉంది అనేది నమ్ముతారు వీళ్ళు. నెక్స్ట్, మోస్ట్ ఇంపార్టెంట్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా బరియల్ సిస్టము నార్త్ సౌత్ గ్రేవ్స్, నార్త్ సౌత్ డైరెక్షన్లో బరియల్ పూడ్చివేయటం జరుగుతుంది. ఇప్పటికీ హిందూ ట్రెడిషన్లో పూడ్చివేసేటప్పుడు కానీ కాల్చి వేసేటప్పుడు కానీ తల భాగాన్ని సౌత్ వైపు, కాళ్ళు భాగాన్ని నార్త్ వైపు పెడతారనమాట. ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్కి సంబంధించింది ఇది. సో దాంతోపాటు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న ఇంకొక యూనిక్ ఫీచర్ ఏంటంటే, ఈ బరియల్తో పాటుగా అంటే మనిషిని పూడ్చిపెట్టేటప్పుడు సౌత్ నార్త్ సౌత్ గ్రేవ్స్తో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి పోటరీని పెట్టేవాళ్ళు, కుండల్ని. అదే ఇప్పుడు మనకి అది ఏ సివిలైజేషన్ రికగ్నైజ్ చేయడానికి మెయిన్ రీజన్ అయింది. వేదిక్ సివిలైజేషన్ ఆల్రెడీ మాట్లాడాం, క్రిమేషన్. సో సోల్ రీబర్త్కి సంబంధించిన ఇష్యూ అనమాట. యాన్సెంట్ ఈజిప్షియన్ సివిలైజేషన్, మమ్మిఫికేషన్ అండ్ పిరమిడ్స్. నెక్స్ట్, ఇంకొన్ని ఇంపార్టెంట్ చూస్తే గ్రీక్ సివిలైజేషన్లో క్రిమేషను, బరియలు రెండూ కనిపించేవండి మనకి. తర్వాత గ్రీక్ సివిలైజేషన్లో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, మనిషి చనిపోయిన తర్వాత బరియల్ చేస్తారు కదా, చేసినప్పుడు ఈ కంటి మీద, ఈ రెండు కళల మీద కాయిన్స్ పెట్టేవాళ్ళు అనమాట. రోమన్ సివిలైజేషన్, క్రిమేషన్ ఫస్ట్ ఎర్లీ రోమన్ సివిలైజేషన్లో చేసేవాళ్ళు, కాల్చి వేసేవాళ్ళు. తర్వాత బరియల్స్ మొదలుపెట్టారు. సో భూగర్భ సమాధులు చేసేవాళ్ళు వీళ్ళు, అంటే క్యాటాకాంబ్స్ అంటారు వీటిని, అండర్ గ్రౌండ్ బరియల్స్ చేసేవాళ్ళు. తర్వాత మెసపటోనియన్ సివిలైజేషన్, ఇంటి కిందే వాళ్ళని ఖననం చేసేవాళ్ళు, పూడ్చి వేసేవాళ్ళు. సో మృతులకి నైవేద్యాలు పెట్టేవాళ్ళు, ఆఫరింగ్స్ చేసేవాళ్ళు. ఇది మెసపటోనియన్ సివిలైజేషన్. చైనీస్ సివిలైజేషన్లో టెర్రకోటా ఆర్మీ అని ఉండేదండి. వస్తువులతో సమాధి చేసేవాళ్ళు అనమాట. సో పితృపూజ చేసేవాళ్ళు. ఇది చైనీస్ సివిలైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అండి, ఇండియన్ సొసైటీకి సంబంధించి. ఇక్కడ ట్రైబ్స్ యొక్క మ్యారేజ్ సిస్టమ్స్ గురించి అడిగారు. మనకి హో ట్రైబ్స్ అని ఉన్నారండి. ఈ హో ట్రైబ్స్ వాళ్ళ యొక్క మ్యారేజ్ ఎలా జరుగుతుందంటే సంధి ద్వారా జరుగుతుంది, నెగోషియేషన్స్ ద్వారా జరుగుతుంది. సంధి ద్వారా వివాహం జరిగేటువంటి ట్రైబ్స్ ఎవరంటే హో ట్రైబ్స్. ఓకేనా? సో ఇదే అడిగారు మనల్ని. దీనికి సంబంధించి ఫర్దర్గా ఎక్స్టెన్షన్ చూస్తే వేరియస్ మ్యారేజ్ గురించి, ఆప్షన్స్ గురించి చూద్దాం.
ఎక్స్చేంజ్ మ్యారేజెస్ అనేవి కోయా సవరా ట్రైబ్స్లో జరుగుతూ ఉంటుందండి. సో కుటుంబాల మధ్యలో పెళ్లి కూతుర్ని మార్పిడి చేసుకుంటారనమాట, ఎక్స్చేంజ్ బిట్వీన్ ఫ్యామిలీస్. రెండోది క్యాప్చర్ మ్యారేజ్, నాగా ట్రైబ్స్లో ఇది జరుగుతూ ఉంటుందండి. బ్రైడ్ ఈజ్ క్యాప్చర్డ్ ఫోర్స్ఫుల్లీ, వధువుని అపహరించడం ద్వారా వివాహం జరుగుతుంది. నెక్స్ట్ ప్రొబేషన్ మ్యారేజ్ అండి, కూకీ ట్రైబ్స్లో ఇది జరుగుతుందన్నమాట. అంటే వివాహానికి ముందు ప్రొబేషన్ పీరియడ్ అంటే ఏంటండి, అంటే ఇప్పుడు ఏం ప్రజెంట్ సిస్టమ్ కూడా ఇదే, ముందు అబ్బాయి అమ్మాయి కలిసి ట్రావెల్ చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకోవటం, ఇది కూకీ ట్రైబ్లో అప్పుడే ఉంది. నెగోషియేషన్ మ్యారేజ్, ఇప్పుడు మనం మాట్లాడింది ఇదే, మ్యారేజ్ ప్రాక్టీస్డ్ బై హో ట్రైబ్స్. సో డికు అండి అని పిలుస్తారు దీన్ని. సో ఎక్స్చేంజ్ మ్యారేజెస్ అయితే కోయా సవర, క్యాప్చర్ మ్యారేజెస్ అయితే నాగా, ప్రొబేషన్ మ్యారేజ్ అయితే కూకి, నెగోషియేషన్ మ్యారేజెస్ అయితే దాన్ని డీకు హండి అంటారు, డీకు అండి, ఇది హో. నెక్స్ట్ ఇంకా అదర్ కామన్ టైప్ ఆఫ్ ట్రైబల్ మ్యారేజ్ సిస్టమ్స్ గురించి చూస్తే దీన్ని బేస్ చేసుకుని ఎక్స్టెన్షన్ అనమాట. మ్యారేజ్ బై నెగోషియేషన్స్, ఇంకా అరేంజ్డ్ మ్యారేజెస్ అంటే మధ్యవర్తిత్వం ద్వారా కుటుంబాలు చర్చించుకొని మ్యారేజ్ చేయటం, ఇది సంతాల్ ట్రైబ్స్ అండ్ రాయిబార్ ట్రైబ్స్లో కూడా కనిపిస్తుందండి. మ్యారేజ్ బై సర్వీస్, వరుడు పెళ్లి కూతురు కుటుంబానికి సేవ చేసి పెళ్లి చేసుకోవటం పెళ్లి కూతుర్ని. గ్రూమ్ వర్క్స్ ఫర్ బ్రైడ్స్ ఫ్యామిలీ, ఇది గోండ్ అండ్ బైగా ట్రైబ్స్లో చూస్తాం. మ్యారేజ్ బై ఎలోఫెమెంట్ అంటే పెళ్లి కూతురు వరుడు ఇద్దరూ కలిసి పారిపోవటం, తర్వాత సమాజం అంగీకరించి మ్యారేజ్ చేయటం. మ్యారేజ్ బై క్యాప్చర్, ఇది గారో ట్రైబ్స్లో జరుగుతూ ఉంటుంది. బ్రైడ్ గ్రూమ్ క్యాప్చర్డ్ అంటే అపహరణ ద్వారా వివాహం. గారోలో ఉన్నటువంటి మహిళలు పురుషుల్ని పట్టుకోవడం ద్వారా మ్యారేజ్ అనేది జరుగుతుందండి. మ్యారేజ్ బై ట్రయల్ అంటే శౌర్యాన్ని నిరూపించుకొని వివాహం పొందేందుకోవడం, బిల్ ట్రైబ్స్లో మనం చూస్తామండి ఇది. సో అంటే వాళ్ళు విల్లు ఇలాంటివి శౌర్యాన్ని నిరూపించుకోవాలా వాళ్ళ శక్తిని, అలా మ్యారేజెస్ జరుగుతాయి. మ్యారేజ్ బై ట్రయల్, బిల్ ఇది. నెక్స్ట్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ట్రైబల్ సిస్టమ్ చూస్తే గారో కాశీ, వీళ్ళు మేఘాలయాలో ఉంటారండి. స్త్రీల వంశపారంపర్యం, భర్త భార్య ఇంట్లో నివసిస్తాడండి. సో మెటర్నల్ అండ్ మ్యాట్రియాలికల్ సొసైటీ అండి వీళ్ళు. మ్యాట్రిలాకల్ అండ్ మెటర్నియల్ అంటే స్త్రీల వంశపారంపర్యంగా వీళ్ళు కొనసాగుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మనం ప్యాట్రియార్కల్ సిస్టంలో ఉన్నామండి, మన ఫాదర్ యొక్క ఇంటి పేరు ఏదైతే ఉందో అదే మనకు వస్తూ ఉంటుంది, కానీ అక్కడ మదర్ ఇంటి పేరు మీద కొనసాగుతుంది అనమాట వంశం. సో గారో కాశీలో ఇలా జరుగుతుంది. భర్త భార్య ఇంట్లో నివసిస్తాడు. సహజంగా ఏంటి ప్యాట్రియార్కల్ సిస్టంలో భార్య వచ్చి భర్త ఇంట్లో ఉంటుంది. గోండ్ సెంట్రల్ ఇండియాలో క్రాస్ కజిన్ మ్యారేజెస్ చూడొచ్చండి. దీన్ని దూద్ లతువా అంటారు. మామయ్య పిల్లల మధ్యలో వివాహం ప్రాధాన్యత సంతరించుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ తోడా జౌన్సరీ మనం చూస్తే ఇక్కడ పాలియాండ్రీ ఉంటుంది. ఒక మహిళకి అనేక రకాలైనటువంటి భర్తలు ఉంటారు, వన్ ఉమెన్ మల్టిపుల్ హస్బెండ్స్ ఉంటారు అన్నమాట. సంతాల్ పర్చేజింగ్ మ్యారేజ్ జరుగుతుంది, అంటే ఇక్కడ డబ్బు ఇచ్చి వివాహం జరుగుతుంది, బ్రైడ్ ప్రైస్. నెక్స్ట్ మురియా గోండ్, ఇది ఛత్తీస్గఢ్లో జరుగుతుందండి. గౌతాల్ సిస్టమ్ అన్నమాట ఇది. సో అంటే యువతి యువకులు ఇద్దరూ కలిసి నివసించే గృహ వ్యవస్థ. ఇది మౌర్య గోండ్ ట్రైబ్లో జరుగుతుంది ఛత్తీస్గఢ్లో. ఇది డిఫరెంట్ సిస్టమ్స్ అండి, ట్రైబల్ సిస్టమ్స్. నెక్స్ట్ డిస్టింక్టివ్ రిచువల్ ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి. బొతియా ట్రైబ్స్ చూస్తే నకిలీ అపహరణ పద్ధతి, అంటే సింబాలిక్గా ఏదో అపహరించినట్టుగా యాక్ట్ చేసి పెళ్లి చేసుకోవటం అండి. నెక్స్ట్ దీన్నే చాంగ్తుంగ్ అని పిలుస్తారు, సింబాలిక్ కిడ్నాపింగ్ని. నెక్స్ట్ కాబూయి ట్రైబ్స్ పిగ్ సాక్రిఫైస్, పందిని బలించడం ద్వారా పందిని బలి ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుకొని పెళ్లి చేసుకుంటారండి. గోండ్ ట్రైబ్ నేచర్ బేస్డ్ రిచువల్స్ అండి, ట్రీ వర్షిప్స్, వృక్షాన్ని ఆరాధిస్తారు, ప్రకృతితో వీళ్ళకి సంబంధం ఉంటుంది. సో ఇక్కడ సింపుల్గా ఎగ్జామ్ పాయింట్స్ కూడా నేను ఇక్కడ మీకు అందించాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అండి, ఇండియన్ సొసైటీకి సంబంధించి. ఇక్కడ ఒక ఆన్లైన్ పోర్టల్ గురించి మాట్లాడారనమాట. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసిందంట.
ఆ ఆన్లైన్ పోర్టల్ దేనికి సంబంధించింది అని అంటే చైల్డ్ అండ్ అడాలసెంట్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986. అంటే బాల కార్మికుల చట్టం ఉంది 1986లో చేసింది. దీన్ని అమలు చేయటం కోసం భారత ప్రభుత్వం ఒక ఆన్లైన్ పోర్టల్ని అభివృద్ధి పరిచిందంట. ఆ ఆన్లైన్ పోర్టల్ ఏంటి అని అడిగారు డైరెక్ట్గా. ఇక్కడ ఏంటి అంటే పెన్సిల్ అనే ఒక ఆన్లైన్ పోర్టల్ అండి. ఇక్కడ మిగతా ఆప్షన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. పెన్సిల్ అంటే ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ చైల్డ్ లేబర్. సో ఇది ఒక ఆన్లైన్ పోర్టల్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని డెవలప్ చేసింది. ఇక్కడ చైల్డ్ లేబర్కి సంబంధించి బాల కార్మికులు ఎవరైనా ఉంటే, ఇప్పుడు సపోజ్ నేను ఎక్కడైనా చూశాను, ఆన్లైన్లో కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. చైల్డ్ లేబర్ కేసెస్ని ఆన్లైన్లో ట్రాక్ చేయొచ్చు. చైల్డ్ లేబర్ని రెస్క్యూ చేసి రీహాబిలిటేషన్ కూడా చేయొచ్చు. పునరావాసం మరియు రక్షణ కూడా కల్పించవచ్చు. ఇదంతా కూడా పెన్సిల్ అనేటువంటి వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్లోనే జరుగుతాయి. మొత్తం ట్రాకింగ్ ఉంటుంది. అదే పెన్సిల్ అంటే. చైల్డ్ లేబర్ మానిటరింగ్ పోర్టల్ అండి పెన్సిల్ అంటే. నెక్స్ట్ అదర్ ఆప్షన్స్ కూడా మనం చూస్తే ఇవి చైల్డ్ లేబర్కి సంబంధించినటువంటి అంశాలు కాదు, జస్ట్ ఇచ్చారు. స్పార్క్ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్. ఇది మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించిందండి. ప్రమోట్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ కొలాబరేషన్ అంటే రీసెర్చ్లో మనం వెనకబడి ఉన్నాం కాబట్టి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో కొలాబరేట్ అయ్యి మనం కూడా పనిచేయటం. ఇది చైల్డ్ లేబర్కి సంబంధించినటువంటి కాదనమాట. నెక్స్ట్ సృజన్. సో ఇది సెల్ఫ్ రిలయన్స్ అండ్ ఆత్మ నిర్భరతకి సంబంధించింది. అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా ఇక్కడే మనం వాటిని డెవలప్ చేసుకోవటం. ఇది కూడా చైల్డ్ లేబర్కి సంబంధించింది కాదు. ఇంకొక ఆప్షన్ ఏమి ఇచ్చారు, యుక్తి ఇచ్చారు. ఇది మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించింది. కోవిడ్-19లో దీన్ని లాంచ్ చేశారు. సో రీసెర్చ్ అండ్ ఇన్నోవేటివ్ ఐడియాస్తో కోవిడ్కి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలని కనుక్కోవటం కోసం ఇది లాంచ్ చేశారు. ఇది యుక్తి. ఈ మూడు కూడా చైల్డ్ లేబర్కి సంబంధించినవి కాదు. ఆన్సర్ని ఇలా కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చైల్డ్ లేబర్కి సంబంధించి ఇండియా ఎలాంటి కాంబాట్ మెజర్స్ని ఫాలో అవుతుంది. చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2016. సో 14 సంవత్సరాల లోపు వారికి ఎంప్లాయ్మెంట్ అనేది నిషేధం. బాల కార్మికులుగా వాళ్ళు ఉండకూడదు. 14 నుంచి 18 సంవత్సరాల వాళ్ళు కొంత పనిచేసినప్పటికీ కూడా హజార్డస్ ఇండస్ట్రీస్లో వాళ్ళకి జాబ్స్లో ఉంచకూడదు, బాల కార్మికుడుగా కొనసాగించకూడదు. అది చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2016. అండ్ చైల్డ్కి సంబంధించి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 కూడా ఉందండి, విద్యా హక్కు చట్టం. ఇది రైట్ టు ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తుంది ఆర్టికల్ 21 బేస్ చేసుకొని. 6 నుంచి 14 సంవత్సరాల వయసు వారికి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనివల్ల ఎడ్యుకేషన్కి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి వెళ్తున్నారు అంటే 6 నుంచి 14 సంవత్సరాల మధ్యలో చైల్డ్ లేబర్గా లేరనే కదా దాని అర్థం. అండ్ జ్యువెనల్ జస్టిస్ యాక్ట్ 2015. బాలులకి ఎవరైనా వాళ్ళు ఎలాంటి క్రిమినల్ కేసెస్లో ఇరుక్కున్నప్పుడు కోర్టులు జైళ్ళు చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది అన్నమాట. నెక్స్ట్ నేషనల్ పాలసీ ఆన్ చైల్డ్ లేబర్ 1987. ఫోకస్ ఆన్ రీహబిలిటేషన్ ఆఫ్ చిల్డ్రన్. అండ్ మిగతా చాలా యాక్ట్స్ నేను ఆల్రెడీ ఇండియన్ సొసైటీ క్లాసెస్లో డిస్కస్ చేశానండి చాలా డీటెయిల్డ్గా. వాటికి ఎక్స్టెన్షన్, మనకి ఎగ్జామ్లో అడిగిన పాయింట్స్కి కూడా ఎక్స్టెన్షన్, ఇవి కూడా వాటిలో మ్యాచ్ అవుతాయి. ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ చూడాల్సింది. నెక్స్ట్ చైల్డ్ లేబర్కి సంబంధించి కీ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా, పోర్టల్స్ కానీ కీ స్కీమ్స్ కానీ. ఆల్రెడీ పెన్సిల్ గురించి మనం మాట్లాడాం. నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ అండి. చైల్డ్ లేబర్ని రెస్క్యూ చేసేటువంటి ప్రాజెక్ట్ ఇది. సో ప్రొవైడ్స్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది, వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తుంది అండ్ స్టైఫెండ్ ఇస్తుంది. ఇలా పూర్ ఫ్యామిలీస్ బాల కార్మికులుగా మారకోకుండా ఇనిషియేటివ్ అనమాట. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కమిట్మెంట్ ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కన్వెన్షన్ 2017 ప్రకారం, కన్వెన్షన్ 138 ప్రకారం మినిమం ఏజ్ని నిర్ణయించండి చైల్డ్ లేబర్కి అని ప్రతి కంట్రీ దీన్ని ఫాలో అవుతూ నిర్ణయించుకోవాలి. కన్వెన్షన్ 182. సో వరస్ట్ ఫామ్ ఆఫ్ చైల్డ్ లేబర్ని అబాలిష్ చేయండి, ఇవన్నీ చెప్పింది. నెక్స్ట్ సపోర్టివ్ మెజర్స్, సర్వశిక్ష అభియాన్. సో అంటే ప్రైమరీ స్కూల్లో
ఎన్రోల్మెంట్ అందరూ పిల్లలు స్కూల్కి వెళ్ళేలాగా ప్రయత్నం చేయటం ఫస్ట్ నుంచి. ఒకవేళ వాళ్ళు ఆ ట్రెండ్ కొనసాగితే ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయగలుగుతారు. చైల్డ్ హెల్ప్ లైన్, సో 24/7 ఎమర్జెన్సీ సర్వీస్ అండి, 1098 చైల్డ్కి సంబంధించి. అండ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశారు. అండ్ మానిటరింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ చైల్డ్ లేబర్. సో ఇది చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ 2016 చైల్డ్ లేబర్ని బ్యాన్ చేస్తుంది. పెన్సిల్ ఇది ఒక కంప్లైంట్ పోర్టల్. ఎన్సిఎల్పి రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్కి సంబంధించింది. రైట్ టు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది చైల్డ్కి. 1098 చైల్డ్కి సంబంధించిన హెల్ప్ లైన్. సో ఇవంతా కూడా ఒక కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ మనకి మ్యారేజెస్ డైవర్స్ గురించి అడిగారు. ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూసి డబ్ల్యూపి స్కాట్ అనే ఆయన డైవర్స్ని ఎలా డిఫైన్ చేశాడు అంటే, చట్ట ప్రకారం విడాకులు తీసుకోవటం అంటే ఇంకొక మ్యారేజ్ చేసుకోవటానికి అతనికి దారి కుదిరినట్టే. ఎస్, లీగల్గా మీరు డైవర్స్ తీసుకుంటే ఇంకొక మ్యారేజ్ చేసుకోవచ్చు. కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ద ఫస్ట్ లెజిస్లేషన్ ఆన్ డైవర్స్ ఇన్ ఇండియా వాజ్ ఎనాక్టెడ్ ఇన్ 1869. దట్ ఈజ్ పార్సీ మ్యారేజ్ అండ్ డైవర్స్ యాక్ట్. ఇక్కడ పార్సీ మ్యారేజ్ అండ్ డైవర్స్ యాక్ట్ అనేది ఓన్లీ పార్సీ కమ్యూనిటీకి సంబంధించిందండి, నాట్ ఫర్ హోల్ ఆఫ్ ఇండియా. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అండి. డైవర్స్ యాక్ట్స్ చూసారా మీరు? క్రిస్టియానిటీకి ఒకటి ఉంది, పార్సీస్కి ఒకటి ఉంది, ముస్లిమ్స్కి ఉంది, హిందూస్కి ఉంది, సెక్యులర్స్ ఏ మతం వారైనా మ్యారేజ్ చేసుకోవాలంటే స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఉంది, డైవర్స్ కానీ మ్యారేజ్ కానీ. సో నెక్స్ట్, హస్బెండ్ ఇర్రెస్పాన్సిబిలిటీ లివింగ్ ఫ్యామిలీ ఈజ్ కాల్డ్ పూర్ మ్యాన్స్ డైవర్స్. ఎస్, పూర్ మ్యాన్స్ డైవర్స్ అంటే సపోజ్ తన మీద ఇబ్బంది కలుగుతుంది, తన ఇంట్లో తన భార్యని వదిలేసి నేను కనీసం లాయర్ని పెట్టుకోవటానికి కానీ కోర్టుల చుట్టూ తిరగటానికి కానీ ఎలాంటి మనీ నా దగ్గర లేవు, కానీ నాకు డైవర్స్ ఇస్తున్నాను అని వెళ్ళిపోవటం. సో దీన్ని పూర్ మ్యాన్స్ డైవర్స్ అంటారండి. హస్బెండ్ లివింగ్ ఫ్యామిలీ ఇర్రెస్పాన్సిబిల్లీ, సో దీన్ని పూర్ మ్యాన్స్ డైవర్స్ అని పిలుస్తారనమాట. సో థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనకి 1 and 3rd స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఒకసారి చూద్దాం. సో మనం చూస్తే ఇండియన్ డైవర్స్ యాక్ట్ అనేది 1869లో చేసింది, ఇది క్రిస్టియన్స్కి సంబంధించిందండి. స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అనేది 1954లో చేశారు, ఇది అందరికీ సంబంధించింది. లవ్ మ్యారేజ్ కూడా దీని కిందకి వస్తాయి. హిందూస్కి సంబంధించినటువంటి మ్యారేజ్ యాక్ట్, డైవర్స్ మ్యారేజ్ దీంట్లోనే కవర్ అవుతుంది. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో చేశారండి, ఇది హిందూస్కి సంబంధించింది. పార్సీస్ మ్యారేజ్ అండ్ డైవర్స్ యాక్ట్ 1936లో చేశారు, ఇది పార్సీస్కి సంబంధించింది. డిజల్యూషన్ ఆఫ్ ముస్లిమ్స్ మ్యారేజ్ యాక్ట్ 1913 అనేది ఇది ముస్లిమ్స్కి సంబంధించింది. ఇండియన్ డైవర్స్ యాక్ట్ 1869లో కీ పాయింట్స్ని చూస్తే, సో ఇది ఒక ఫస్ట్ కోడిఫైడ్ డైవర్స్ లా అండి, ఇండియన్ డైవర్స్ యాక్ట్ అనేది. ఇది క్రిస్టియన్స్కి ఓన్లీ అప్లై అవుతుంది, ఇది బ్రిటిష్ గవర్నమెంట్లో తీసుకొచ్చింది అనమాట. సో డైవర్స్ కానీ జ్యుడిషియల్ సపరేషన్, న్యాయపరంగా ఇద్దరు విడగొట్టడం కానీ వివాహాన్ని రద్దు చేసుకోవటం కానీ దీని ద్వారా చేయొచ్చు. సో ఇనిషియల్గా ఇది ఉమెన్స్కి బయాస్డ్గా ఉండేదండి, దాని తర్వాత దీన్ని సరిచేశారు 2001లో. నెక్స్ట్, పూర్ మ్యాన్ డైవర్స్ అని ఎందుకన్నారండి? ఇది ఈ ఆప్షన్లో, థర్డ్ ఆప్షన్లో. సో లీగల్ డైవర్స్కి అతను అఫోర్డబుల్గా లేడు, ఖర్చులు పెట్టుకునే స్తోమత లేదు, అందుకని అనధికారికంగా విడిపోతారండి. కానీ దీంట్లో లీగల్ రైట్స్, వైఫ్కి లీగల్ రైట్స్ కానీ మెయింటెనెన్స్ కానీ చైల్డ్ వెల్ఫేర్ ఇష్యూస్ కానీ ఇవేమీ రావు అనమాట. సో అతను అసలు కోర్టుకే వెళ్ళలేదు, అవి డిసైడ్ చేసేది ఎవరు? సో ఇది చట్టంలో డెజర్షన్గా పిలువబడుతుందండి. సో మెయింటెనెన్స్, డైవర్స్ అనేది ఓన్లీ లీగల్ ప్రొవిజన్స్ ఉంటేనే వస్తాయి అన్నమాట. సో పేద గ్రామీణ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పేదరికం, చట్ట అవగాహన లేకపోవటం, పితృస్వామ్యం ఇవన్నీ దీనికి నాందిగా ఉంటాయన్నమాట. నెక్స్ట్, స్టేట్మెంట్ 1 కరెక్ట్, ఆల్రెడీ దాని గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడితో ఈ మాడ్యూల్ని కంక్లూడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మాడ్యూల్ మనకి ఆన్లైన్ కోర్సెస్లో కంటిన్యూ అవుతూ ఉంటాయండి. జస్ట్ చెక్ ఇట్ అండ్ ఐ విల్ డెలివర్ 100% useful information regarding Indian society. Thank you. Have a nice day.